ఇక ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన షేక్ షాబ్జీ టీటీడీ విజిలెన్స్ వరకు చిక్కారు. 2019 నుంచి దళారులపై ఉక్కుపాదం మోపుతున్న టీటీడీ ఈ మధ్యకాలంలో నిఘా బాగా పెంచింది. 4 ఏళ్లలో వందలాది మందిని దళారుల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. తరచూ శ్రీవారి దర్శనానికి వస్తున్న ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ వ్యవహార శైలిపై అనుమానంతో విజిలెన్స్కి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా పెట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకువెళుతున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 6 భక్తులు దర్శనం కోసం ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ డ్రైవర్ ఖాతాకి ₹1,50,000 పంపించినట్టు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో ఇతర రాష్ట్రాల వారికి 19 సిఫార్సు లేఖలను ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ జారీ చేసినట్టు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఆయన డబ్బులు తీసుకొని తప్పుడు ఆధార్ పత్రాల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం చేయిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ వలకు చిక్కినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, రైట్ శివ, ఏదైతే తిరుమలలో మరో దళారిని అయితే పూర్తి స్థాయిలో గుర్తించారు విజిలెన్స్ అధికారులు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దళారి ఏదైతే ఉన్నారో సాబ్జీ టీచర్స్ ఎమ్మెల్సీ సాబ్జీ ముఖ్యంగా 2019 నుంచి పూర్తి స్థాయిలో ఈయన లెటర్లు అయితే భారీ స్థాయిలో ఎక్కడైతే సబ్మిట్ చేస్తున్నట్టు ఇప్పటికీ టీటీడీ గుర్తించింది. మరోవైపు ఏదైతే దీనికి అందించినటువంటి విజిలెన్స్ అధికారులకు టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించడంతో ఎన్ని లెటర్లు ఇక్కడ పెట్టాడు అనే దాని మీద పూర్తి స్థాయిగా వాళ్ళైతే చెక్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు అయితే భక్తులతో భారీ స్థాయిలో డబ్బులు అయితే ఆయన వసూలు చేసినట్లయితే టీటీడీ విజిలెన్స్ నిఘాలో తేలిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఒక భక్తుల నుంచి ₹1,05,000 తీసుకొని భక్తులకి దర్శనం చేపిస్తామని వాళ్ళతో తీసుకున్నట్లు భక్తులైతే ఫిర్యాదు చేసినట్లు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ఆయన మీద అయితే కేసు నమోదు చేశాము. ఇది పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ 2 రోజుల్లో పూర్తి స్థాయిలో దీని గురించి నివేదిక అందిస్తామని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. శివ, ఓకే సునీల్, థ్యాంక్ యూ.